కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతాంగానికి 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణమాఫీని వెంటనే అమలు చేస్తామని చెప్పి ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా స్వయాన ప్రియాంక గాంధీ గారి చేత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు పూర్తయింది. నేటి వరకు కూడా ఆ యొక్క హామీని అమలు చేయలేదు. రైతాంగం అనేక ఇబ్బందులకు ఎదురవుతుంది. ఇటువంటి సందర్భంలో దానికి కొన్ని షరతులు విధించి దాన్ని కాలయాపన చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గత ఎన్నికల్లో మీరు ఏదైతే రైతాంగానికి హామీ ఇచ్చారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలను వెంటనే మాఫీ చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా పేరుతోటి రైతులకి రైతు భరోసా పేరుతోటి ఇస్తున్నటువంటి 15,000 కావచ్చు, ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం